ఈ సమావేశానికి వచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అదేవిధంగా మా నియోజకవర్గ 6 మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు జాన్సన్ రెడ్డి గారిపై మరి కంప్లైంట్ చేసి మీనాక్షి నటరాజన్ గారికి కంప్లైంట్ చేసినట్టు వచ్చింది. పేరు ఊరు లేనటువంటి వ్యక్తి ఏదైతుందో దాన్ని ఇవ్వడం జరిగింది. సరే, ఏది ఏమైనా దీని వెనుక ఒక కుట్ర ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ముందుగా ఎంతసేపు మా సోదరుడు చెప్పినట్టు ప్రయత్నంలో విఫలమైంది. ముఖ్యంగా జాన్సన్ రెడ్డి గారికి పౌరసత్వం రాకుండా చేయాలి, అది మీ అందరికీ కూడా తెలుసు. సరే, రాకుండా చేసిన ఒక మనిషి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ 15 సంవత్సరాల ఈ పాలనలో విసిగి వేసాడిన సందర్భంలో నాయకులను కూడా మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులను విస్మరించిన సందర్భంలో మరి ఒక మహిళగా ముందుకు వచ్చి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడడానికి ఉన్న సందర్భాన్ని మేమందరూ కూడా చూశాం. కానీ మరి వాళ్ళ పౌరసత్వం రాకున్నా కూడా ఇవాళ వారసత్వాన్ని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో మరొక 26 సంవత్సరాల వయసు గల మహిళ మీద మరి వాళ్ళ 66 సంవత్సరాల రాజకీయ మోగోడు ఇంకేమంటారో అటువంటి వ్యక్తిని ఏదైతుందో చిత్తుగా ఓడించడం జరిగింది. సరే, అంతేకాదు తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పాత అంటే నియోజకవర్గం, మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది 2వ స్థానంలో మెజారిటీ ఇచ్చినటువంటి నియోజకవర్గం. అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఈ నియోజకవర్గ ప్రజలు మరొకసారి యశ్వంత్ రెడ్డి గారికి ఓట్లు వేయడమే కాకుండా మరి వాళ్ళ పార్లమెంట్లో కూడా అత్యధికంగా ఓట్లు వేయడం జరిగింది. సరే, ఏది ఏమైనా ఈరోజు మరి వాళ్ళకు తెలుసా రాజకీయాలు తెలియదా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎమ్మెల్యేగా ఉన్న సందర్భం ఉంటుంది, పార్టీలో కూడా ఇన్ఛార్జి కూడా ఉంటుంది. దానిలో భాగంగా మరి జాన్సన్ రెడ్డి గారు పార్టీ వ్యవహారాలు చూడటం, మరి నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ కూడా మరి యశ్వంత్ రెడ్డి ఎమ్మెల్యేగా చూడటం, ఇద్దరు వ్యక్తులు ఏదైతే ఉందో నిజంగా మరి వాళ్ళకి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు వాస్తవంగా. ఎందుకంటే నేను కూడా అమెరికా పోయి చూసిన వాళ్ళ పరిస్థితి ఏదో కంప్లీట్గా ఈ ఎండలో, వానలో, ఈ చలిలో రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి మాత్రం వారికి ఎట్టి పరిస్థితుల్లో లేనటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఉందో వారికి సేవ చేయాలి, మాకు సంపాదించుకునేదో సరిపోయింది, ఈ నియోజకవర్గంలో ప్రజలు ఒక మన్నను పొందాలనేటువంటి ఆతృతను వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆతృతను ఏదైతుందో వీళ్ళు జీర్ణించుకోలేక మరి కోవట్ రాజకీయాలు ఇవ్వాలని లేవు, అప్పుడు కూడా ఉండే. మరి రాజకీయాల్లో మరి ఇది కోవట్ రాజకీయం చేపించేటువంటి పరిస్థితి దయాకర్ రావు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. దానిలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ఎవరికి కూడా ఏ నాయకులు కూడా మేమందరం కూడా కలిసికట్టుగానే ఉన్నాం. 2 ఎలక్షన్లో చూపించాం. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 6 మండలాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా వేయడానికి ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులను అందరం కూడా సమిష్టిగా కృషి చేయడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, ఏది ఏమైనా సరే, మా పార్టీలో అంత క్రమశిక్షణ ఉంది. ముందుగా మీ పార్టీని నువ్వు అంతా కూడా బాగా మంచిగా చూసుకుంటే ఇలా చాలా మంది నిన్ను వదిలేసి ఎందుకు రావడం జరిగింది అనేది ఒకసారి నువ్వు గుర్తుంచుకోవాలి. ఏదైనా ఏ జిమ్మిక్కులు చేసినా కూడా ఖచ్చితంగా ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభిమానం మీదనే పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీని మీద ముఖ్యంగా మా నాయకురాలు ఇద్దరిని కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ ప్రజలు కూడా ఆదరిస్తూ ఉన్నారు. దాన్ని ఓర్వలేక మీకు ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి మరొకసారి ఒకవేళ చేస్తే మీరు ప్రత్యక్షంగా చేయండి.
ప్రత్యక్షంగా ఎదుర్కొనేటటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు మీరు ఏదైతున్నదో ఇవాళ ఇలాంటి షార్ట్గా చేస్తున్నటువంటి మేము కూడా పరిశీలిస్తాం. వారు దాని వెనుక వాళ్ళు ఎవరున్నారని కూడా మేము ఆలోచిస్తాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మరి ఇంతకుముందే చెప్పారు, మరి తన సొంత డబ్బులు పెట్టి మన ప్రాంతంలో కాలువలు అన్నీ కూడా తీయడం జరిగింది. రైతులు మరి నీళ్లు రిలీజ్ చేస్తే మరి దానికి పంపులు ఖరాబ్ అయ్యి చాలా అవసరమున్నా కూడా ఎప్పటికప్పుడు అమెరికాలో ఉండి కూడా మరి మానిటర్ చేసేదో ఎమ్మెల్యే గారు మానిటర్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో నీళ్ళు వస్తే నేను చేయబట్టే నీళ్ళు వస్తాయి అంటాడు ఆయన, విడ్డూరంగా ఉన్నది. మరి అప్పుడు చూసాం మేము అది ఉన్నప్పుడు కూడా ఏమైనా ముఖ్యమంత్రి ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా దగ్గర కూడా అనేది, మరి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరంటే నాకు చాలా దగ్గర అనేది, అదే అదిపోయింది. మళ్ళీ ఎవరు మన రోషే గారు వచ్చినట్టే నాకు చాలా దగ్గర కూడా బాగా క్లోజ్ అనేది. సరే ఎందుకు ఆ క్లోజ్ అంటారు, పని ఎందుకు చెప్తారు మేము అడిగితే కొంచెం ఆగురు అనేది. మనకు అధికారులు ఒకసారి సందర్భం వచ్చినప్పుడేమో అధికారం లేవు కదా అని ఒకరికి చెప్పేది వినడానికి, ఓసారేమో వాడు వినేటట్టు ఉంటే మళ్ళీ కూడా వీళ్ళకి పోతాడేమో నా ఉద్దేశంతో అని ముఖ్యమంత్రి నాకు దగ్గర మళ్ళా ఒకసారి డైలాగులు కొట్టేది. డైలాగులు కొట్టి 15 సంవత్సరాలు మరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విని వేసారి ఇవాళ ఏదవుతుందో ఒక్క దెబ్బకు 2 పిట్టలు పడ్డట్టుగా మరి నిన్ను ఇంత 47,000 చిల్లర మెజార్టీతో గెలిపించారు అంటే ఒకసారి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా మాచార జగన్నాథం గారు మరి ఎత్రాయిరావు గారి మీద పోటీ పడ్డప్పుడు అప్పుడు సుమారు 50,000 మెజార్టీ వచ్చింది. దాని తర్వాత ఏదైతే ఉందో ఇవాళ రికార్డ్ స్థాయిలో యశస్వన్ రెడ్డి గారికి రావడం జరిగింది. మరి దాన్ని నువ్వు ఎందుకు కోరుకుంటావు? ఒక 4 రోజులు ఇంట్లో కూర్చోకని అంటలేవు, ప్రతిపక్షంగా నువ్వు పనిచేయి, కానీ మంచిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ముందాగా ప్రవర్తించు, రాజకీయ విలువలు ఉంచు. రాజకీయ విలువలు లేని రాజకీయాలు మాత్రం చేయకూడదని చెప్పేసి సందర్భంగా హెచ్చరించుకుంటూ ఇలాంటి ఎప్పుడు కూడా నువ్వు చేయకూడదని చెప్పేసి మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.